మన మనసు భగవంతుడిని ఎందుకు మర్చిపోతుంది? పనులను భగవత్ ప్రీతి కోసమే ఎలా చేయాలి? గృహస్థ జీవితంలోనే భక్తిని ఎలా పెంచుకోవాలి? ప్రతి చర్యను భగవంతుడి సేవగా ఎలా మార్చుకోవాలి? భగవంతుణ్ణి స్మరించలేకపోతున్నావా? అయితే ఇదే నీకు సరియైన మార్గం. రోజంతా భగవంతుడిని గుర్తుపెట్టుకోవడం ఎందుకు అంత కష్టమవుతుంది? తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో చూడండి. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తి యోగः. అభ్యాసేऽప్యసమర్థోऽసి మత్కర్మ పరమో భవ. మద్దర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. అర్థం: నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నా కోసమే పనులు చేయటానికి ప్రయత్నం చేయము. ఈ విధంగా భక్తి యుక్త సేవ చేయటం వల్ల నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నన్ను భక్తితో స్మరించే అభ్యాసం, ఎటువంటి అభ్యాసం అయితే ఉందో శ్రీకృష్ణుడిని భక్తితో స్మరించటానికి, అది కనుక నువ్వు చేయలేకపోతే ఆ భగవంతుడి కోసం ఏ పనులు చేయటానికైనా సరే ప్రయత్నం చేయవచ్చంటండి. భగవంతుడు చేరే మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఏ పనైనా చేయటానికి ప్రయత్నం చేయమంటున్నాడు. ఈ విధంగా చేయడం వల్ల పరిపూర్ణ స్థాయిని మీరు చేరుకోగలరని చెప్తున్నారు. ఇక్కడ నన్ను అంటే మరి ముముక్ష మార్గంలో ఉండేవాళ్ళు, ఆత్మ ఎదుగుదలకి ఆహ్, ఎవరైతే పురుషార్థాల్లో మోక్షాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ నన్ను అంటే, ఇక్కడ శ్రీకృష్ణుని తీసుకోకూడదండి. మన ఆత్మని మనం చేసుకోవాలి. ఇప్పుడు ఆత్మని దర్శించాలి. దానికి అభ్యాసం కావాలి అంటే ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేసే అభ్యాసం చేయలేకపోతే నా కోసమే పనులు చేయటానికి అంటే ప్రతి వస్తువులోను, ప్రతి మొక్కలోను, ప్రతి జంతువులోను 84 లక్షల జీవరాశుల్లో కూడా ఆత్మని దర్శించితే మనము చివరికి పరిపూర్ణ స్థాయిని చేరుకోగలము అని ఇక్కడ శ్రీకృష్ణుడు మనకి చెప్తున్నాడండి. భగవంతుని స్మరించటానికి ముందు మనం ఏం చేయాలి? అభ్యాసం చేయాలి అని చెప్పడం తేలికే. కానీ అనుసరించడమే కష్టం. కష్టం అనేది మన మనస్సుకండి. మనసు అనేది భౌతిక శక్తి మాయతో తయారైంది కదా! మరియు అది సహజంగానే భౌతిక, ప్రాపంచిక వస్తు విషయాల వైపు ఎప్పుడూ కూడా మనసు పరిగెడుతుంది. అదే సమయంలో దాన్ని భగవంతుడి వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నపూర్వకమైన దృఢ పరిశ్రమ అవసరం. భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి అన్న ఉపదేశము మనం వినే ఉంటాము చిన్నప్పటి నుంచి కూడా. మనకు దానిని ఆచరించాలనే ఉంటుంది. కానీ మనం మన పనిలో నిమగ్నమైపోయినప్పుడు మనసు భగవంతుడిని మర్చిపోతుంది. కాబట్టి భగవంతుని రోజంతా స్మరించుతూ ఉండడం అనేది కూడా చాలా కష్టతరంగా ఉంటది. మరప్పుడు ఏం చేయాలంటారు? ఈ ప్రశ్నకు సమాధానాన్ని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలోనే మనకిస్తున్నాడు. భగవంతుని నిరంతరం స్మరించలేని వారు ఆయన కోసం పని చేయడం అనే దాన్ని అభ్యాసం చెయ్యాలి. అంటే కర్మ. వారు చేసే పని ఏదైనా తాము చేసేది భగవత్ ప్రీతి కోసమే అన్న భావనని మనకి 9వ అధ్యాయంలోని 23వ శ్లోకంలో, 28వ శ్లోకాల్లో కూడా చెప్పాడండి. అది ముందు ముందు తెలుసుకుందాం మనం. అలా అలవాటు చేసుకోవాలి అభ్యాసం. గృహస్థు జీవితంలో ఉన్నప్పుడు చాలా సమయం మనం కుటుంబ పోషణ, అలాగే కుటుంబ నిర్వహణ కోసమే గడిచిపోతుంది. ఎప్పుడూ ఆయా పనులు చేస్తూనే ఉండాలి. కానీ మనలోని అంతర్గతమైన భావన ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే వారి మీద ఉన్న శారీరక మమకార అనురాగం కోసం కాకుండా కుటుంబ సభ్యులందరూ భగవంతుని బిడ్డలే అన్నట్లుగా భగవంతుడి ప్రీతి కోసమే వారందరి బాగోగులు చూసుకునే బాధ్యత నా మీద ఉంది అని భావించాలి. తన జీవనోపాధి ఆర్జించటం చేస్తూనే ఉండాలి. కానీ ఆ పని చేస్తున్న అంతర్గత భావన మార్చుకోవాలి అని చెప్తున్నాడు. అంటే ప్రాపంచిక భోగాల కోసం డబ్బులు సంపాదిస్తున్నాము అని అనుకోకుండా ఇలా కూడా అనుకోవచ్చు. ఏంటంటే నన్ను, నా కుటుంబ సభ్యుల్ని పోషించుకోవడానికి, తద్వారా మేమంతా అంటే నా కుటుంబం అంతా భక్తిలో నిమగ్నం అవ్వడానికి ఇది అవసరం.
మరియు ఏదైనా మిగిల్చుకుంటే నేను భగవత్ సేవకి దానిని దానం చేస్తాను అని, అదే విధంగా శారీరక క్రియలైన తినడం, నిద్రపోవడం, స్నానం చేయడం వంటి వాటిని నిర్లక్ష్యం గూడా చేయవద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ గూడా మనం భగవద్ దృక్పథమే అలవాటు చేసుకోవాలంటండి. ఎందుకు అంటే, నేను నా శరీరము ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎందుకంటే దానితో నేనేం చేయాలి? భగవత్ సేవ చేసుకోవాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదండీ సేవ అనేది చేయగలుగుతాము. అందుకే దాని నిర్వహణ కోసం అవసరమయ్యే పనులన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటున్నాను అని భావించాలి కానీ, భోంచేస్తున్నాను అంటే ఏదో తినడం కోసమే, కడుపు నింపుకోవడం కోసమే, నాలుక రుచి కోసమే అని మనం అనుకోకూడదండి. ఈ దేహ పోషణార్థము భగవంతుడు ప్రసాదించిన ఆ ప్రసాదాన్ని నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను భగవంతుడి సేవలో ఎల్లప్పుడూ నేను నిమగ్నమై ఉండాలి కదా! అన్న భావన ఆ టైంలో మనకి రావాలి అని చెప్తున్నారండి ఇక్కడ. మనం భగవంతుడి ప్రీతి కోసం పని చేయడం అనేది అభ్యాసం చేయాలి. అలా అభ్యాసం చేస్తున్నప్పుడు సహజంగానే మనము స్వార్థపూరిత పనులు చేసేవాళ్ళం అవన్నీ ఆపేస్తామంట. అంతేకాకుండా భగవంతుడి యొక్క సేవా దృక్పథంలో ఉన్న పనులు చేయడం మనం మొదలుపెడతామండి. ఈ విధంగా సమస్త కార్యాలను శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతి కోసమే చేస్తూ ఉంటే, మన మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఎటువంటి అలజడికి లోను కాదు. ఎటువంటి స్ట్రెస్ కానీ, ఎటువంటి టెన్షన్ గానీ, మనకి ఎటువంటి గాబరా గానీ, ఎటువంటి అనిశ్చితి గానీ మన జీవితంలో ఏర్పడదు. అంతేగాకుండా త్వరగానే మనం ఆయన మీదనే మన యొక్క ధ్యాస ఉంచగలుగుతాము. ఆ తరువాత క్రమేపీ భగవంతునిపై ప్రేమ మన హృదయాల్లో ప్రకటితమవుతుంది. అంతేగాకుండా ఆయన గురించే నిరంతరం స్మరించడంలో పురోగతి సాధిస్తాం. దీన్ని ఆధ్యాత్మికంగా చూసుకోవాలి అంటే స్పిరిచ్యువల్ పాత్‌లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కువగా ఏం చేయాలి అంటే ధ్యానాన్ని అభ్యాసం చేయాలి. ధ్యానాన్ని అభ్యాసం చేయటం అంటే స్థిర సుఖాసనంలో కూర్చోవడం. స్థిరము, సుఖము అయిన ఆసనము. స్థిరము అంటే మన మనస్సుని స్థిరంగా ఉంచుకోవాలి. అప్పుడే మన ఇన్నర్‌లో మనం ఎప్పుడైతే 2 కళ్ళు మూసుకుంటామో మన అంతరంగంలోకి మనం చూసుకుంటాం. అప్పుడు మన మనసు ఏమవుతుందండి స్థిరమవుతుంది. ఎటువంటి ఆలోచనలు లేని ఆలోచన రహిత స్థితికి మనం చేరుకుంటాం. అప్పుడే మనలో ఉన్న ఆత్మని మనం దర్శించుకుంటాము. అందుకే ఆయన మీదే ధ్యాస ఉంచగలుగుతాము. మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు మన యొక్క ఇన్నర్‌తో మనం కనెక్ట్ అవుతామండి. ఆ శ్రీకృష్ణుడు కదా మన ఇన్నర్‌లో ఉన్నది. ఈ విధంగా మనం మన పైన మన ఆ ప్రేమ మన హృదయాల్లోనే ప్రకటితమవుతుంది. ఆ భగవంతుడిపై ప్రేమే కాదండి. ఆ భగవంతుని యొక్క ప్రేమ గూడా మన ద్వారా ప్రకటితమవుతుంది. అందువల్ల నిరంతరం మనం ఏం ఇటు ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు ధ్యాన సాధన చేసుకోవాలి. బాహ్యంగా ఉండేవాళ్ళు అంటే భక్తి మార్గంలో ఉండేవాళ్ళు నిరంతరము ఆయన గురించే స్మరించడంలో పురోగతి సాధిస్తారు అని ఇక్కడ మనకి చెప్పబడింది. థాంక్ యూ.